ఫ్రాన్స్లో జనం రోడ్డెక్కారు. క్రమంగా అక్కడ పోరాటాల పందాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అదే అత్యంత ముఖ్యమైనటువంటి ఏది బంగ్లాదేశ్ తరహాలోనో, నేపాల్ తరహాలోనో, శ్రీలంక తరహాలోనో కావాలని కోరుకుంటున్నారు. కానీ అట్లా సాధ్యం కాదు. అవి చిన్న దేశాలు. అక్కడ మిలిటరీని అమెరికా అదలాయిస్తే కుదురుతుంది. ఫ్రాన్స్లో మిలిటరీని అమెరికా అదలాయించలేదు. ప్లస్ ఫ్రాన్స్ మిలిటరీ అనేటటువంటిది పెద్దది, ఫ్రాన్స్ దేశం పెద్దది. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి గొడవలంతా కూడా అస్థిర ప్రభుత్వాల కారణంగా. మొన్న ప్రధానమంత్రి దిగిపోవాలి, అలాగే ప్రభుత్వం దిగిపోవాలి, కాకపోతే మేక్రాన్ కూడా దిగిపోవాలన్నటువంటి ఉద్యమాల వైపుకి తీసుకెళ్లారు. దాని వెనకాల డీప్ స్టేట్ ఉంటుంది. రీజన్ ఏంటంటే అమెరికాని దెబ్బకొట్టి, అమెరికన్ డీప్ స్టేట్ని దెబ్బకొట్టి. ఎందుకంటే ఇప్పటిదాకా యూరోప్ యూనియన్ని తమ చెప్పు చేతలో నడిపిస్తోంది అమెరికా, బికాజ్ ఆఫ్ డీప్ స్టేట్. దాన్ని తిప్పికొట్టాలని చూస్తున్నటువంటి వాళ్ళల్లో బ్రిటన్ ప్రధాని ఉన్నారు, కెనడా ప్రధాని ఉన్నారు, ఇక్కడ ఈయన ఉన్నారు. ఇప్పుడు బ్రిటన్ ప్రధానికి అక్కడ సంక్షోభం సృష్టించారు, ఫ్రాన్స్ ప్రధానికి ఇక్కడ సంక్షోభం సృష్టించారు, కెనడాలో కూడా సంక్షోభం సృష్టిస్తున్నారు. డీప్ స్టేటు యూరప్లోనే పెడుతున్నటువంటి చిచ్చది.